अपने पांचों स्वरूपों का चिंतन करें, आए अनुभव करें। अनादि रूप रच कर तन भान तज कर, अनादि रूप रच कर तन भान तज कर, परम धाम चल दे स्मृतियों से सज कर। प्रभु पास आकर किरण में नहाकर, उन सावने यादों में हम समा कर। स्नेह से कल्प तरु का सिंचन करे, आए अनुभव करे। धरे रूप उतरे जो संपूर्ण पावन, अपनी वो दुनिया स्वर्गिक सुहावन। धरे रूप उतरे जो संपूर्ण पावन, अपनी वो दुनिया स्वर्गिक सुहावन। अपने धरती गगन मंद पावन पवन, नाथ त्रिभुवन के हम लेते थे सुख सगन। आदि रूप आँखों में अभिनंदन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। देखे द्वापर में मंदिर में पूजा हुई, देखे द्वापर में मंदिर में पूजा हुई। पूज्य हम ही तो थे वो ना दूजा कोई। वो कतारों में करबद्ध करते नमन, वो कतारों में करबद्ध करते नमन। करते पूर्ण कामना भक्त वत्सल नयन, कितनी श्रद्धा से वो भक्ति पूजन करे, आए अनुभव करे, आत्मदर्शन करे, अपने पांचों स्वरूपों का चिंतन करे, आए अनुभव करे। चलते चलते काल चक्र जो पूरा हुआ, चलते चलते काल चक्र जो पूरा हुआ, संगम में अपनों से संगम हुआ। भाग्य द्वारे खुले हमको भगवन मिले, भाग्य द्वारे खुले हमको भगवन मिले। लग के प्रभु के गले भाग्य लिखने लगे।
तपस्या विदेही फरिश्ता हुए, शक्ति भरते प्रभु सेवा करते हुए। करके पावन प्रकृति विश्व बदलेंगे हम, करके पावन प्रकृति विश्व बदलेंगे हम। आप सा बाबा बन तन से निकलेंगे हम। धुन है आपके कथन पे खुद को अर्पण करें, आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें। आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें। आए अनुभव करें, आए अनुभव करें, आए अनुभव करें, आत्मदर्शन करें, अपने पांचों स्वरूपों का चिंतन करें। ఓం శాంతి. మొదట్లో స్వయం ఒక శక్తి స్వరూపమైన దివ్య జ్యోతి అట్లా అని మనసులో అనుకోండి. నేను స్వయం ప్రకాశమైన దివ్య జ్యోతి, ఈ పంచతత్వాన్ని శరీరాన్ని నడిపించే శక్తి. నేను అతి సూక్ష్మమైన జ్యోతి, శాంతి స్వరూపమైన శక్తి. ఈ పంచతత్వాన్ని శరీరాన్ని నేను శాంత స్వరూపంలో ఉండి నడిపిస్తాను. నేను ఈ బ్రుక్టి మధ్యలో కూర్చొని ఈ కంటి ద్వారా చాలా ప్రశాంతంగా శాంతిగా ప్రతి ఒక్కరిని చూస్తాను. నేను అతి సూక్ష్మమైన జ్యోతి ఈ బ్రుక్టి మధ్యలో కూర్చొని నోటి ద్వారా మాట్లాడతాను. చాలా మధురంగా శాంత స్వరూప స్థితిలో ఉండి మాట్లాడతాను. నేను ఈ కర్మేంద్రియాలకు రాజా అయిన నేను ఆత్మ ఈ కర్మేంద్రియాల్ని శ్రీమత్ అనుసారంగా నడిపించే శక్తి. ఈ కర్మేంద్రియాల్ని నేను శివబాబా చెప్పినట్టుగా నడిపిస్తాను. ఈ కర్మేంద్రియాలు నా కర్మచారీలు,
నా మనసు, నా బుద్ధి, సంస్కారం నేను చెప్పినట్టుగా నా ఆర్డర్ అనుసారంగా నేను నడిపిస్తాను. మనసుకు ఆర్డర్ ఇస్తూ ఉన్నాను. హే మనసా, ఒక్క సెకండ్లో ఈ పంచతత్వాన్ని స్మృతి నుంచి దూరంగా నిరాకార స్వరూపంలో, నిరాకార ధామంలో పోయి కూర్చుని స్వయంని నిరాకార జ్యోతి రూపంలో అనుభవం చెయ్య. అట్లాని మనసుకు ఆర్డర్, బుద్ధికు ఆర్డర్ ఇస్తున్నాను. ఆ నిరాకార ధామ్ గోల్డెన్ రెడ్ కలర్, బంగారు ఎరుపు కలర్ ధామంని చూడాలి. అక్కడ స్వయంని నిరాకార స్వరూపంలో అనుభవం చేయాలి. ఇప్పుడు నేను ఆత్మ 5 నిమిషాలు ఆ నిరాకార ధామంలోనే కూర్చొని స్వయంని నిరాకార స్థితిలో అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ నిరాకార స్థితిలో నేను దేహం నుంచి దూరంగా చాలా ప్రకాశంగా, చాలా సుందరమైన సూక్ష్మాతి సూక్ష్మ జ్యోతి రూపంలో మెరుస్తూ ఉన్నాను. ఈ స్థానంలో శాంతియే శాంతి. నా మనసు పూర్తిగా ఈ శాంతి, అతి శాంతిని అనుభవం చేస్తా ఉంది. ఈ ధామంలో పవిత్రత, సంపూర్ణ పవిత్రత. నా మనసు, బుద్ధి ఈ పవిత్ర శక్తిని అనుభవం చేస్తూ ఉంది. నేను ఒక జ్యోతి, శాంతి మరియు పవిత్ర స్వరూపం, నా వాస్తవిక స్వరూపం. చాలా నిశ్శబ్దంగా ఉన్నాను. శబ్దం నుంచి దూరం సైలెన్స్ పవర్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ స్థానంలో నా సత్యమైన తండ్రి
పరంపిత పరమాత్మ శాంతి సాగర్, పవిత్రత సాగర్ దగ్గర కూర్చున్నాను. నా తండ్రి దగ్గర ఈ నిజధామంలో నేను ఫుల్ రెస్ట్ని అనుభవం చేస్తూ ఉన్నాను. నా మనసు చాలా నెమ్మదిగా రెస్ట్లో ఉంది. ఏ టెన్షన్ లేదు, ఏ ప్రశ్నలు లేదు, ఏ చింత లేదు, ఏ భయం లేదు, ఏ వికారాలు లేదు, ఏ ఆలోచన లేదు. ఫుల్ రెస్ట్. ఈ స్థితిలో, ఈ శాంత స్వరూప్ పవిత్రమైన స్థితిలో నా పాపాలంతా భస్మమవుతూ ఉంది. నిరాకార్, సత్యం శివం, సుందరం నా తండ్రి దగ్గర కూర్చుని దానివల్ల నా మనసులో సదా శుద్ధ భావం, శ్రేష్ఠ కామన సదా అనుభవం అవుతూ ఉంది. నా పాపమంతా భస్మమవుతూ ఉంది. నేను పుణ్యాత్మగా మారుతూ ఉన్నాను. జ్ఞానసాగరుడి నాలెడ్జ్ అంతా నా బుద్ధిలో నిండుతూ ఉంది. నా బుద్ధిలో ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం భర్పూరుగా ఉంది. నేను ఆత్మ పరంధామ్ నుంచి ఈ సృష్టిలో ఆదిలో అవతరణ అయినప్పుడు సంపూర్ణ సతో ప్రధానాత్మ నా ఆత్మలు సర్వగుణాలే నిండి ఉంది. ఈ సతో ప్రధాన శక్తి ఆధారంలో నా మనసులో చాలా శక్తి అనుభవం అవుతూ ఉంది. నేను ఆత్మ, సంపూర్ణ ఆత్మ, 16 కళ సంపన్న ఆత్మ అయినాను. నేను
నా పవిత్రతా శక్తి ఆధారంలో సతో ప్రధాన ప్రకృతిలో ప్రవేశమయ్యి మర్యాద పురుషోత్తంగా యాక్ట్ చేస్తున్నాను. నేను సంపూర్ణ అహింసక్ ఆత్మ, మర్యాద పురుషోత్తం, విశేష శక్తిశాలి, మొత్తం ప్రపంచానికి మాలిక్, అధికారి అయిన నా మనసులో, నా బుద్ధిలో, నా సంస్కారంలో సంపూర్ణంగా రాజ్యం చేసే శక్తి నిండి ఉంది. నేను రాజ్య అధికారి ఆత్మ సతో ప్రధాన శరీరం ద్వారా సదా తృప్తిగా, సంతుష్టంగా, సంతోషంగా ఉన్నాను. ఏ కర్మ బంధనం లేదు. కర్మ సంబంధంలో జీవన్ముక్త అవస్థలో ఉన్నాను. నాకు ఈ సతో ప్రధాన సృష్టిలో సంపూర్ణ నిరోగి కాయ, కంచన్ కాయ ప్రాప్తి అయింది. నా సంబంధులు అతి శ్రేష్ఠ సంబంధులు, సర్వసుఖం ఇచ్చే సంబంధులే నా సంబంధులు. నా మనసులో సదా సంతోషం. నేను అక్కుట ధనాన్ని మాలిక్, పద్మాపదం పతి అయినాను. సంపూర్ణ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. సదా సుఖి ఆత్మ అయినాను. ఇరవై 21 జన్మాలు ఇంత శ్రేష్ఠ స్థితిలో నేను నా జీవనంలో అనుభవం చేస్తూ ఉన్నాను. నేను పూజ్య స్వరూపంలో, దివ్య స్వరూపంలో ఉన్నాను. నా శారీరకంగా, మానసికంగా దివ్య స్వరూపంలో ఉన్నాను.
चलते 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 मुझे बाबा मिल गया है, मुझे बाबा मिल गया है। मेरे साथ चलते चलते, मेरे साथ चलते चलते वही गीता बस गई है, वही गीता बस गई है। मेरा भाग्य बनते बनते, मेरा भाग्य बनते बनते नई दुनिया बन रही है, नई दुनिया बन रही है। श्रीमत पर चलते चलते, श्रीमत पर चलते चलते मुझे बाबा मिल गया है, मुझे बाबा मिल गया है। मेरे साथ चलते चलते, मेरे साथ चलते चलते सब इंतजाम तैयार, सब इंतजाम तैयार। सुखधाम अब नहीं दूर, सुखधाम अब नहीं दूर। ये ज्योति, ये ज्योति जग रही है, ये ज्योति जग रही है। दुख धाम जलते जलते, दुख धाम जलते जलते ये ज्योति जग रही है, ये ज्योति जग रही है, ये ज्योति जग रही है। चली गई है सारी चिंता, चली गई है, चली गई है सारी चिंता, चली गई है सारी चिंता। चिंता ये चुपके चुपके, चिंता ये चुपके चुपके मुझे बाबा मिल गया है, मुझे बाबा मिल गया है। मेरे साथ चलते चलते, मेरे साथ चलते चलते मुझे बाबा मिल गया है, मुझे बाबा मिल गया है। मेरे साथ चलते चलते, मेरे साथ चलते चलते वही गीता बस गई है, वही गीता बस गई है। मेरा भाग्य बनते बनते, मेरा भाग्य बनते बनते मुझे बाबा मिल गया है, मुझे बाबा मिल गया है। मेरे साथ चलते चलते, मेरे साथ चलते 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 चलते
నేను ఆత్మ ఈ సృష్టిలో పునర్జన్మం తీసుకొని ఫైనల్గా ఈ 84 జన్మల్లో ఉన్నాను. నేను అనాది అవినాశి ఆత్మ. ఈ 84 జన్మలు నాకు పూర్తిగా నన్ను గురించి అవగాహన అయింది. ఈ జన్మలో స్వయం భగవాన్ అవతరణ అయ్యి నాకు తల్లి తండ్రి అయినారు. స్వయం భగవాన్ ఈ అంతిమ జన్మలో నా సర్వ సంబంధి అయినారు, సత్యమైన సంబంధి. స్వయం భగవాన్ జ్ఞాన సాగరుడు, ఆనంద సాగర్, పరంపిత పరమాత్మ నాకు ఆస్తి ఇస్తూ ఉన్నారు తండ్రి రూపంలో. ఆ జ్ఞాన సాగరుడు నాకు శిక్షక అయినారు. నేను ఈ పరమ శిక్షక్ దగ్గర ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పరమ శిక్షకుడు పరమాత్మ నేర్పించే విషయాల ఆధారంలో నా జీవనాన్ని స్వరూపం అవుతూ ఉంది. నా జీవనాన్ని స్వరూపం పరమ శిక్షకుడిది జ్ఞానం ఆధారంలో. నాకు సంపూర్ణంగా పరమాత్మ జ్ఞానం అర్థమయ్యి త్రికాలదర్శి త్రినేత్రి ఆధారంలో నేను ప్రతి కర్మం చేస్తున్నాను, ప్రతి విషయాల్ని చూస్తున్నాను, త్రికాలదర్శి అయి పని చేస్తున్నాను. త్రినేత్రి అయి మూడవ నేత్రం ఆధారంలో ప్రతి విషయాల్ని నేను చూస్తున్నాను. నా తండ్రి పరంపిత నాకు పరమ సద్గురు అయి నా జీవనంలో ప్రతి కార్యానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ డైరెక్షన్ అనుసారంగానే నా సుందరమైన జీవనం తయారవుతూ ఉంది. నేను ఇంత భాగ్యశాలి. భగవాన్ని తెలుసుకుని భగవాన్ దగ్గర సర్వ సంబంధం పెట్టుకొని సర్వప్రాప్తి చేసుకుంటూ ఉన్నాను. నా అంత భాగ్యశాలి ఈ ప్రపంచంలో ఎవరు లేదు. భగవాన్ ఆస్తియే నా ఆస్తి. భగవాన్లో ఉండే జ్ఞానమే నా భోజనం,
నా ఆస్తి, నా జీవనం పరమాత్మ డైరెక్షన్సే నా జీవనాని లక్ష్యం. నా ప్రాణానికంటే ప్రాణం తండ్రి నన్ను ఇంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఈ పంచతత్వాని శరీరం మరియు నా మనసు, బుద్ధి, సంస్కారం ప్రతిదీ కూడా పరమాత్మ కార్యార్థంగానే ప్రయోగమవుతూ ఉంది. ఇది కూడా నాకు చాలా పెద్ద భాగ్యం. భగవాన్ కార్యంలో నేను ఉపయోగి ఆత్మ అయినాను. మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసే కార్యంలో పరమాత్మ నన్ను ఇన్స్ట్రుమెంట్గా పెట్టినారు. ఈ కార్యాని కోసం నేను భగవాన్కు ఒక యంత్రమైనాను. చాలా సంతోషాన్ని జీవనం, భాగ్యశాలి జీవనం, భాగ్య విధాత నన్ను తన కార్యంలో ప్రయోగం చేసి నా భాగ్యాన్ని అతి శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఓహో నా భాగ్యం. నేను సదా పరమాత్మ కార్యంలోనే ఉంటాను. పరమాత్మ శక్తిని ఈ ప్రపంచంలో ప్రత్యక్షం చేసే కార్యంలో నేను సదా ఉంటాను. భగవాన్ కర్తవ్యం, పరమాత్మ శక్తి, గుణాలు అదంతా నా జీవనం ఆధారంలో నేను ప్రత్యక్షం చేసేదానికి ప్రతిజ్ఞ చేస్తాను. నేను నా నడవడిక ద్వారా స్వయం భగవాన్ని ప్రత్యక్షం చేస్తాను. సంపూర్ణ పవిత్రత, సంపూర్ణ శాంతి, సంపూర్ణ నిర్వికారి జీవనం ఆధారంలో భగవాన్ని ఈ సృష్టిలో ప్రత్యక్షం చేసే కార్యం చేసేదానికే నేను ఈ బ్రాహ్మణ జన్మం తీసుకున్నాను. ఓహో ఎంత భాగ్యశాలి జన్మ, బ్రాహ్మణ జన్మ నాది. కోటిలో కొందరిలో, దాంట్లో కూడా తక్కువ మంది ఆత్మలు. నేను విశేషాత్మ అయినాను. నేను పరమాత్మ సదా థ్యాంక్ఫుల్గా ఉంటాను, యూస్ఫుల్గా ఉంటాను,
ఫెయిత్ఫుల్గా ఉంటాను. వఫాదార్ ఫర్మాన్ బర్దార్, ఆజ్ఞాకారిగా ఉంటాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. शांति ही शांति है, प्रकाश पुंज का ये भंडार। हम आत्माएं यही पे रहते, यही हमारा